ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. ఓం శ్రీ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతలోని శ్లోకాల యొక్క సారాంశాన్ని రోజు కొన్నింటి చొప్పున మనము తెలుసుకుందాం. ఈరోజు మొదటి అధ్యాయం అయినటువంటి అర్జున విషాద యోగంలోని 1వ శ్లోకమైన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకమైనటువంటి తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నమబ్రవీత్. ఈ 27 శ్లోకాల యొక్క వివరణను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కురుక్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్రం అంటే పాండవులకు కౌరవులకు జరిగేటటువంటి యుద్ధం. కురుక్షేత్రం అనే యుద్ధ భూమిలో తన కుమారులు పాండవులతో తలపడుతున్నటువంటి పరిస్థితిని తెలుసుకోవాలని అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన సహాయకులలో ఒకరైనటువంటి సంజయుని అడుగుతున్న మాటలతో ఈ భగవద్గీత మొదలవుతుంది. యుద్ధము పాండవులు మరియు కౌరవుల మధ్య జరుగుతోంది. కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు, పాండవులు పాండురాజు కుమారులు. వీరు కౌరవులు ఇద్దరు కూడా బంధువులు. అంధుడైనటువంటి రాజు బాధిత మనస్సును లేదా ప్రతికూల మనస్సును సూచిస్తాడు. రాజు సహాయకుడు సంజయుడు తన నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందాడు. కురుక్షేత్రంలోని యుద్ధభూమి క్రియాక్షేత్రం లేదా మన ఇంద్రియ అవయవాలు మనస్సు యొక్క తెలివితేటలకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉంటాయి. ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులు బాధిత మనస్సు యొక్క ఉత్పత్తులు. బాధిత మనస్సు యొక్క ఉత్పత్తులు దుష్ట కార్యాలు. పాండవులు స్వచ్ఛమైన మనస్సు యొక్క ఉత్పత్తి అయిన తెలివిని సూచిస్తారు. ఈ యుద్ధం స్వచ్ఛమైన మనస్సు యొక్క ఉత్పత్తి అయిన బుద్ధికి వ్యతిరేకంగా ప్రారంభమవుతుంది. ఈ రెండింటి మధ్య యుద్ధము మన ఇంద్రియ అవయవాలు మరియు మనస్సు చాలా చురుకుగా ఉండే రంగంలో జరుగుతుంది. మనస్సు మరియు బుద్ధి అంతఃకరణ యొక్క 2 భాగాలు. మనస్సు యొక్క ఉత్పత్తి అని గమనించాలి. అంతఃకరణ యొక్క మరొక భాగం అహం. ఈ పరిస్థితి మన దైనందిన జీవితాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ అంశాలన్నీ చాలా చురుకుగా ఉంటాయి. సంజయుడి పాత్ర అంధరాజుకు నిష్పాక్షికంగా సమాచారాన్ని అందించటం. బాధపడిన మనస్సును నిష్పాక్షికమైన మరియు మేధోపరమైన ఇన్పుట్ల ద్వారా నియంత్రించవచ్చు. అందువల్ల సూక్ష్మ గీత మనస్సులో దుష్ట శక్తులకు మరియు స్వచ్ఛమైన జ్ఞానానికి మధ్య యుద్ధం జరిగే పరిస్థితితో ప్రారంభమవుతుందన్నమాట. మనస్సు ఒక వ్యక్తిలో ఒక సంక్లిష్టమైనటువంటి అస్తిత్వం కాదు. రాజు దుర్యోధనుడు కౌరవులకు అధిపతి మరియు తండ్రి. అతను తన గురువు ద్రోణాచార్యుడికి తన గౌరవాలను అర్పిస్తాడు. దుర్యోధనుడు తన గురువుకు పాండవుల సైన్యం గురించి ఎత్తి చూపుతాడు. అతను మరొక వైపు గొప్ప యోధుల పేర్లను జాబితా చేస్తాడు మరియు తన వైపు యోధుల పేర్లను కూడా చెబుతాడు. దుర్యోధనుడిని భయము, అహంకారం చుట్టుముట్టడం ప్రారంభించాయి. అవతలి వైపు ఉన్న సద్గుణాల బలాన్ని చూసి అతని దుష్ట మనస్సు కలత చెందుతుంది. మనస్సులో చెడుల కంటే ఎక్కువ సద్గుణాలు ఉండాలని అర్థం చేసుకోవాలి మనం. లేకుంటే మనస్సు ఆధ్యాత్మిక పురోగతి సాధించదు. సద్గుణాల బలం ఎంత బలంగా ఉండాలంటే దుష్ట ఆలోచనలను సద్గుణాల బలంతోనే తరిమికొట్టాలి. దుర్యోధనుడు తన గురువులు మరియు గురువులపైన ప్రశంసల వర్షం కురిపించాడు. పాండవులతో పోరాడటంలో వారి అహంకారాన్ని ప్రేరేపించడానికి, వారు తమ శక్తి మేరకు పోరాడటానికి వీలుగా కల్పిస్తాడు. దుష్ట ఆలోచనలు మాత్రమే అహంకారాన్ని ప్రేరేపించగలవు. ఎందుకంటే సద్గుణ ఆలోచన ఎప్పుడూ కూడా అహంతో సంబంధం కలిగి ఉండదు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. 2 వైపులా శంఖాలు ఊదబడతాయి, డ్రమ్స్ వాయించబడతాయి, బూరలు మరియు బాకాలు ఊదబడతాయి.
మంచి మరియు చెడుల మధ్య యుద్ధం ప్రారంభమైనట్లు సూచించే ఈ వాయిద్యాల ప్రాణాంతక శబ్దంతో ఆ ప్రాంతమంతా కంపిస్తోంది. శ్రీకృష్ణుడు పాంచజన్య అనే శంఖాన్ని ఊదాడు. బహుశా చెడు యొక్క అంతిమ మరణాన్ని సూచిస్తోంది. కృష్ణుడు అర్జునుడికి రథసారథి. కృష్ణుడు అర్జునుడి రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలిపి తన ప్రత్యర్థులను చూడమని అర్జునికి చెప్పాడు. అర్జునుడు తన బంధువులు, యజమానులు మరియు స్నేహితులందరినీ మరొక వైపు చూశాడు మరియు భావోద్వేగాలు మరియు సానుభూతితో నిండిపోయాడు. ధర్మం మాత్రమే విజయం సాధిస్తుంది కాబట్టి యుద్ధంలో వారందరూ చంపబడతారని అర్జునుడికి తెలుసు. అర్జునుడు తన స్వీయ నియంత్రణను కోల్పోతాడు. దుర్యోధనుని వైపు చెడులను సూచిస్తుందని చెప్పబడింది. మరి యుద్ధంలో వాటి అంతిమ విధ్వంసం కోసం అర్జునుడు ఎందుకు బాధపడాలి? ఈ క్లిష్టమైన సమయంలో అర్జునుడి దశ ఏమిటి? అతను తన స్వీయ నియంత్రణను కోల్పోతే అతను యుద్ధాన్ని కోల్పోడా? మనము గందరగోళంలో ఉన్నప్పుడు సమాధానాలు కోరుతూ దేవుని వద్దకు వెళ్తాం. అర్జునుడి విషయంలో కూడా అదే జరుగుతోంది. స్పష్టత పొందడానికి అతను శ్రీకృష్ణుడిని సంబోధించడం ప్రారంభిస్తాడు. రేపు మరికొన్ని శ్లోకాల యొక్క సారాంశాన్ని గురించి చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.